పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుకుందాం. నమ్మదగిన మా తండ్రి, మా రక్షణకర్త, మా సమస్తమా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, నీ వాక్య ధ్యానం చేస్తుండగా ప్రభువా తండ్రి, వాక్యమై ఉన్న దేవా, మమ్మల్ని తండ్రి నీవే చెయ్యి పట్టుకుని నడిపించువాడవని నమ్మి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుకుందాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారకులను దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయూ ప్రయోజనము కలుగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయువారికి అధికారం లేదు. వేటి రక్తం పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడెనో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వఫలమును అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఈలాగు చేయవలనని మరి ఎక్కువగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. సహోదరులారా, మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను గనక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మను వేడుకొంచున్నాను. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకునుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మను చూచెదను. మీ పైని నాయకులైన వారికందరికీ పరిశుద్ధులకందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీ అందరికీ తోడైయుండును గాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.